ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ కు సవాల్గా మారింది. అధిష్టానం వద్ద గెలుపు బాధ్యత తనదేనన్నారు రేవంత్. ఇక ఎలాగైనా గెలవాలన్న కసితో కూడా సీఎం వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ తరపున 40 మంది స్టార్ క్యాంపెయినర్లు, గల్లీకి ఒక నేత, డివిజన్ కు ఒక ఎమ్మెల్యే, 3 మంత్రులతో నిరంతర పర్యవేక్షణ, ఓటమి కోసం కాచుకొని చూస్తున్న మరో వర్గం. రేవంత్ పదవిపై కన్నేసిన నేతలంతా ఏకతాటిపైకి. ఇక మొన్నటి సురేఖ వ్యవహారంతో కలిసిపోయిన సీనియర్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు రేవంత్ కి సవాల్గా మారిన పరిణామాలు కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు డైరెక్ట్ గా కూడా రేవంత్ కి సవాల్ విసురుతోంది. మనందరికీ కూడా తెలిసిందే, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, 2 పార్టీలకి కూడా చాలా ముఖ్యము. ఇక ఇప్పుడు అధిష్టానం వద్ద ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యత నాదే అని స్వయంగా సీఎం రేవంత్ తీసుకోవడం జరిగింది. ఇక ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని అటు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది, ఇటు కాంగ్రెస్ కూడా ఎలాగైనా గెలవాలి అనే వ్యూహాలు కూడా రచిస్తూ ఉంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ తరపున క్యాంపెయినర్లు, సీనియర్లు అందరూ స్వయంగా కేసీఆర్ వచ్చి క్యాంపెయిన్ చేస్తానని కూడా అన్నారు. ఇక ఇప్పుడు ఇటు కాంగ్రెస్ తరపున కూడా 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు దిగనున్నారు. గల్లీకి ఒక నేత, డివిజన్కి ఒక ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్లో కూడా ఇప్పుడు ఈ క్యాంపెయినర్లు అంతా కూడా రానున్నారు. 3 మంత్రులతో నిరంతర పర్యవేక్షణ జరగనుంది ఈ క్యాంపెయినింగ్ మీద. ఎందుకంటే ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ సీటును కైవసం చేసుకోవాలి అని చెప్పి కూడా ఇప్పుడు కాంగ్రెస్ చూస్తూ ఉంది. ఇప్పుడు ఓటమి కోసం కూడా మరో వర్గం కాచుకొని చూస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ పదవి పైన కూడా నేతలంతా కన్నేసినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే సీఎం పదవి కోసం అప్పుడు వేచి చూశారో, అంటే ఎవరైతే తమకు వస్తుంది అని చెప్పి సీనియర్లు భావించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ కన్నేసిన నేతలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు. మొన్న సురేఖ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో ఇటు సీనియర్లంతా కూడా కలిసిపోయారు. మనందరికీ తెలిసిన విషయమే. ఈ వ్యవహారంలో అందరూ కూడా ఇటు ఒక పొంగులేటి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇటు సునీతకే సపోర్ట్ చేశారు సీనియర్లంతా కూడా. ఇక వారంతా కూడా ఏకతాటి మీదకి రావటం జరిగింది. ఇక దీంతో కూడా రేవంత్ ఒక్కరే కూడా తానొక్కడే ఇప్పుడు ఉప ఎన్నిక బాధ్యత అంతా కూడా తీసుకున్నట్లయింది. ఈ ఎలాగైనా గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. ఇక దీంతో కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక గెలుపు అనేది రేవంత్కి సవాల్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పుడు ఉన్న పరిణామాలు చూస్తే కనుక ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కేవలం సీఎం రేవంత్ బాధ్యత అయిందా గెలుపు అనేది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షలుగా మారింది. ఎందుకంటే సీనియర్లను కాదని నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. అందులో సీనియర్లను ఎవరిని కన్సల్ట్ చేయలేదు. హైదరాబాద్ లో ఉన్న సీనియర్ నాయకులను ఎవరిని పట్టించుకోలేదు. కేవలం రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకళ్లతో నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారంటూ సీనియర్లు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లాంటి వారు కూడా విమర్శలు చేశారు. అయితే ఆ విమర్శలకు టీకప్లో తుఫాన్లు అయ్యాయి. తర్వాత మీనాక్షి ఇంటరాజన్, కొంతమంది మంత్రులు వెళ్లి అంజన్ కుమార్ యాదవ్ ను సముదాయించారు. ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పడం కూడా జరిగింది. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్ష పార్టీకి ఇద్దరికి ఈ అగ్ని పరీక్షలా తయారైంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఆ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి రేవంత్ పనితీరుకు, రేవంత్ పాలనకు ఇది ఒక అగ్ని పరీక్షలా మారింది. రేణు, అయితే దీంట్లో ఇప్పుడు ఎవరైతే రేవంత్ పదవి మీద కన్నేసిన నేతలు, సీనియర్లు ఉన్నారో వారందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చినట్లు తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు పార్టీలో ఏ విధమైన పోరు నెలకొని ఉంది? రేణు, మొన్న మంత్రి కొండా సురేఖ ఇష్యూ జరిగినప్పుడు కూడా క్యాబినెట్ లో ఉన్న లుకలుకలు కూడా మొత్తం బయటపడ్డాయి. ఎందుకంటే బీసీ మంత్రి అయిన కొండా సురేఖ ఇంటిపైకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పంపించడం, అది పెద్ద వివాదం, దుమారం రేగింది. ఎందుకంటే క్యాబినెట్ లో ఉన్న 12 మంది మంత్రుల్లో సీఎం మినహా మిగిలిన 12 మంత్రుల్లో కేవలం 2 మంత్రులు రేవంత్ పక్క మాట్లాడటం, మిగిలిన 10 మంది మంత్రులు ఏదైతే బీసీ అజెండాని అడ్డం పెట్టుకుని ఏదైతే కొండా సురేఖకు మద్దతుగా మాట్లాడడం కూడా జరిగిందంటూ వార్తలు వచ్చాయి. ఏదైతే బీసీ మంత్రిని అనగదొక్కుతున్నారు, బీసీ రిజర్వేషన్ అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నారు, రెండో పక్క బీసీ మంత్రులను అనగదొక్కుతున్నారు. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు బీసీలను తొక్కుతున్నారంటే ఒక వివాదాన్ని రాజేసింది. ఈ వివాదం చిలికి గాలికి వారాయి. చివరికి మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకుని 2 వర్గాలను శాంతింపబరిచిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉందో అక్కడ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా కూడా గెలుపు బాధ్యత మొత్తం రేవంత్ భుజస్కంధాలమైన ఉంది. రేణు, అయితే దీంట్లోకి స్టార్ క్యాంపెయినర్లు కూడా దింపుతున్నట్లు తెలుస్తుంది. అసలు ఏ విధమైన వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్?
రేణు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నోటిఫికేషన్ రాకముందే 3 మంత్రులతో కమిటీ చేశారు. ఆయా డివిజన్లలో పర్యటించేలాగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి డూ ఆర్ డై లాగా తయారు. ఎందుకంటే గెలిస్తే రేవంత్ రెడ్డి హీరో అవుతాడు, ఓడితే జీరో అవుతాడు. ఎందుకంటే పదవి ఏదైతే సీఎం పదవి మీద కూడా కన్నేసిన కొంతమంది సీనియర్ నాయకులు దీన్ని మరింత వివాదంగా రాజేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సీఎం పదవి పైన అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు కూడా సీఎం పీఠం పైన కన్నేస్తున్నారు. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఎందుకంటే సీనియర్ నేతలను కాదంటూ కేవలం నవీన్ యాదవ్ గెలుస్తాడు బీసీ కోణంలో అనే విధంగా రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని నచ్చజెప్పారా. అధిష్టానం అనుమతితోనే నవీన్ యాదవ్ టికెట్ తీసుకొచ్చారు. ఇప్పుడు గెలిపించాల్సిన బాధ్యత సీఎం రేవంత్ భుజస్కంధాలపైన ఉంది. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా అది సీఎం రేవంత్ రెడ్డి పదవికి ఎత్తుకు తీసుకొచ్చేలా ఉంటుందంటూ ప్రచారం జరుగుతుంది. రేణు ఇక ఈ వ్యూహంలోనే గల్లీకి ఒక నేత, డివిజన్కి ఒక ఎమ్మెల్యే అన్న విధంగా కూడా ఇప్పుడు క్యాంపెయినింగ్ దిగుతున్నట్లు తెలుస్తుంది. దాని గురించిన డీటెయిల్స్ ఏంటి కిరణ్? రేణు, కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా గల్లీకి వీధికి నాయకుల్ని ఇన్ఛార్జిగా నియమించింది. కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా అదే వ్యూహాలు అమలు చేస్తుంది. ఏదైతే మునుగోడు మోడల్ బీఆర్ఎస్ పార్టీ గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఉపయోగించిన స్ట్రాటజీనే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా స్ట్రాటజీ యూజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి 100 ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ చేసింది, డివిజన్లకు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులు కూడా నియమించింది. అదే పరిస్థితి సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా బస్తీల్లో మీటింగ్ నిర్వహిస్తుంది. బస్తీల్లో ఉన్న ప్రజలను పోగేస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తాయి. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినంత మాత్రాన ప్రభుత్వం అయితే ఏమీ మారదంటూ కాంగ్రెస్ ఒక లైన్ తీసుకుంది. ఆ లైన్ ప్రకారం ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది. ఓవరాల్ గా జూబ్లీస్ ఉప ఎన్నిక అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి ప్రాణ సంకటంగా తయారైంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక సీనియర్లను కూడా కాదని నవీన్ యాదవ్ బీసీ కోణంలో కూడా నవీన్ యాదవ్కి కనుక టికెట్ ఇస్తే ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుందని కాంగ్రెస్కి రేవంత్ చెప్పడంతో కూడా ఇక దీంతో కూడా ఇప్పుడు సీనియర్ నేతలు కూడా ఇక రేవంత్ మీద ఈ బాధ్యత అంతా కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఎలాగైనా సరే ఇటు పార్టీలో నవీన్ యాదవ్ను గెలిపించే విధంగా కూడా సీఎం వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఈ వ్యూహాల్లో భాగంగానే 40 మంది స్టార్ క్యాంపెయినర్లను అయితే దించుతున్నారు. గల్లీకి ఒక నేత, డివిజన్కి ఒక ఎమ్మెల్యే, ఇక 3 మంత్రుల నిరంతర పర్యవేక్షణ, ఈ కాన్సెప్ట్తోనైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోనుంది. ఇక మరో వర్గం అయితే ఓటమి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు మీద కానీ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాల మీద కానీ ఒక ఆసక్తి నెలకొని ఉంది. మరొకటి ఏంటంటే ఇది ముఖ్యంగా కూడా రేవంత్కి ఒక సవాలుగా మారిన పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి.